పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, ఒక 4 రోజుల క్రితం నా జీవితంలో జరిగిన సంఘటనని మీ ముందు ఉంచాలి అనుకుంటున్నాను. నా స్నేహితుడు ఒకరు మరి అనారోగ్యముతో ఉండి ఆసుపత్రిలో చేరడం జరిగింది. అయితే డాక్టర్లు నా స్నేహితుడైనటువంటి ఫాదర్ గారికి మరి ఆపరేషన్ చెయ్యాలి, ఒక మేజర్ ఆపరేషన్ చెయ్యాలి అని చెప్పటం జరిగింది. అది మంచి పేరున్నటువంటి ఆసుపత్రి. ఆ డాక్టర్ గారు కూడా ఇప్పటికే కొన్ని వందల వేల ఆపరేషన్లు, సర్జరీలు చేశారు. చాలా మంచి పేరున్నటువంటి డాక్టర్ గారు. వారు ఆ ఆపరేషన్కి ముందుగా మమ్మల్ని పిలిచి మాకు కొన్ని విషయాలు చెప్తున్నారు, కౌన్సిలింగ్ ఇస్తున్నారు. ఈ విధంగా ఉంటుంది ఈ ఆపరేషను, ఇటువంటి ప్రమాదాలు రావచ్చు, ఇటువంటి సమస్యలు తలెత్తవచ్చు, అయినా మీరు కంగారు పడాల్సింది ఏమీ లేదు, మాకు కాస్తో కుస్తో అనుభవం ఉంది, మా ప్రయత్నాన్ని మేము తప్పనిసరిగా చేస్తాము. ఈ మాటలు మాతోటి చెప్తున్నారు, మాకు ధైర్యాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయితే నేను కలుగజేసుకొని, డాక్టర్ గారండి మీకు మంచి పేరుంది, మీరు ఇటువంటి ఆపరేషన్స్ చాలా చేశారు, మీ మీద మాకు పూర్తి నమ్మకం ఉందండి, మీరు ఈ సర్జరీని, ఈ ఆపరేషన్ని మంచిగా చేస్తారు అని చెప్పాను. నాకు ఆశ్చర్యం కలిగిస్తూ, నా విశ్వాసాన్ని సవాలు చేస్తూ, బలపరుస్తూ ఆ డాక్టర్ గారు నాతోటి ఏం చెప్పారో తెలుసా? ఫాదర్ గారండి, పూర్తి నమ్మకాన్ని మీరు, నేను ఇద్దరము కూడా ఆ దేవుని మీద ఉంచాలి అన్నారు. నేను కూడా మానవ మాత్రునే, నేను చాలా సర్జరీలు చేసి ఉండవచ్చు, జ్ఞానం ఉండి ఉండవచ్చు, కానీ దైవ సహాయము లేకపోతే నేను కూడా ఏం చేయలేను. దేవుని యొక్క కృప, దేవుని యొక్క తోడ్పాటు, దేవుని యొక్క సహాయము నాకు లేకపోతే ఒక డాక్టర్గా నేను కూడా ఏమీ చేయలేనంటూ ముగిస్తూ ఆయన ఒక మాట చెప్పారు. ప్రయత్నం మనది, ఫలింపచేసేవాడు ఆయన. కాబట్టి ఫాదర్ గారండి, మీరు కూడా దేవునికి ప్రత్యేకంగా ప్రార్థన చేయండి, ఈ ఆపరేషన్ మన ఫాదర్ గారి మీద మంచిగా జరగాలని, ఆయనకి పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని దేవుడు ఇవ్వాలని అని చెప్పారు. నేను నిజంగా సంతోషంగా ఆశ్చర్యపడ్డాను. సంతోషంగా ఆశ్చర్యపడటం ఎందుకనంటే, నాకు విశ్వాసం లేదని కాదు నా దేవుని మీద, కానీ డాక్టర్ గారు ఆపరేషన్ చేయబోతున్నారు కాబట్టి మీ మీద మాకు నమ్మకం ఉందని చెప్పటం మన ధర్మం. ఆ విధంగా నేను చెప్తే ఆ డాక్టర్ గారు ఇంకా ఎంత మంచిగా చెప్పారో చూడండి. మా ప్రయత్నాన్ని మేము చేస్తాము, కానీ దైవ సహాయము లేకపోతే, దేవుని కృప లేకపోతే మా ప్రయత్నం కూడా విఫలం కావచ్చు. ఎంత గొప్ప సత్యం దాగి ఉంది ప్రియులకు దేవుని బిడ్డలారా. అవును, నిజమే. దేవుడు మనకిచ్చినట్టు మందులని, మందు కత్తులని, వైద్యులని, జ్ఞానాన్ని మనం వాడుకోవాలి. కానీ మనం మరవకూడనిది ఏమిటి అంటే ప్రియులారా, వీటన్నిటిని కూడా సృష్టించింది సృష్టికర్త, వీటన్నిటికి అధిపతి ఆయన. ఆయన తోడు లేకపోతే, ఆయన సహాయం లేకపోతే ప్రియులారా, ఇవన్నీ కూడా ప్రయోజనం ఉండవు. మనం ఎంతగా ప్రయోజనపడ్డా కానీ ఆయన సహాయం మనకు లేకపోతే, వీటన్నిటినీ మనం చేసిన తర్వాత కూడా ఆ ప్రయత్నం అనేటువంటిది విఫలం చెందుతుంది అనే సత్యాన్ని మనందరం గుర్తుపెట్టుకోవాలి. ఆయన అంత చదువుకున్నటువంటి వాడైనా కానీ, అంత జ్ఞాని అయినా కానీ, ఆ డాక్టర్ గారు అంత అనుభవం ఉన్న కొన్ని వందల వేల ఆపరేషన్లు చేసినా కానీ ఆయన పలికిన మాట, దేవుని యొక్క సహాయం లేకపోతే నేను కూడా ఏం చేయలేను. సొలొమోను జ్ఞాన గ్రంథంలో ప్రియులారా 16వ అధ్యాయంలో 12వ వచనములో ఈ విధంగా దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. చదువుకు.
మూలికలు గాని మందు కట్టులు గాని వారి జబ్బును నయము చేయలేదంటండి. ప్రభు ఎల్లరి వ్యాధిని నయము చేయు నీ వాక్కే వారికి ఆరోగ్యము దయచేసెను. ప్రభువా, ఎల్లరి వ్యాధిని నయం చేయగలిగిన శక్తి కలిగినటువంటి నీ వాక్కే వారికి ఆరోగ్యమును దయచేశాను. ఇది దేవుని యొక్క వాక్కుల్లో ఉన్న శక్తి. క్రైస్తవులమైన మనం ముందుగా విశ్వసించాలి ప్రియులకు దేవుని బిడ్డలారా. దేవుని యొక్క వాక్కులో శక్తి ఉంది అని, ఆయన వాక్కు ఆరోగ్యాన్ని ఇస్తుందని, అది దేవుని యొక్క వాక్కు అని మనందరం కూడా నమ్మాలి ప్రియులారా. యోహాను సువార్త 6వ అధ్యాయం 68వ వచనములో ఏమంటున్నాడు? పేతురు గారు ప్రియులారా, యేసు ప్రభు కొంతమంది ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోతే ఆయన జీవాహారాన్ని గురించి మాట్లాడినప్పుడు కొంతమంది వెళ్ళిపోతే యేసు ప్రభు అంటాడు, మీరు కూడా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారా అన్నప్పుడు యేసు ప్రభు ఏమన్నాడో తెలుసా? పేతురు గారితో, అయ్యా నువ్వు కూడా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతావంటే పేతురు ఏమన్నాడంటే, సీమోను పేతురు, ప్రభువా మేము ఎవరి యొద్దకు పోతాము? నీవు నిత్య జీవపు మాటలు కలవాడవు. మనకి ఆరోగ్యాన్ని స్వస్థతను ఇవ్వగలిగిన మాటలు ఆయన దగ్గర మాత్రమే ఉన్నాయి అని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి ప్రియులారా. ఆయనే పరమ వైద్యుడు, ఆయనే స్వస్థపరచువాడు. ఇక్కడ మనందరం గుర్తుపెట్టుకోవాలి ప్రియులారా. మొదటిగా ఏమిటి? మందులు, వైద్యులు, ఈ లోకంలో ఉన్న జ్ఞానాన్ని దేవుడే సృష్టించాడు. కాదంటల్లా తప్పనిసరిగా మనకి వ్యాధి వచ్చినప్పుడు, జబ్బు వచ్చినప్పుడు వాటిని వినియోగించుకోవాలి. మూర్ఖంగా ఉండకూడదు. నాకు ఈ అవసరం లేదు అన్నట్టుగా ఉండకూడదు మనం. నేను మీకు చాలాసార్లు చెప్పాను కదా, ఒకసారి ఒక గ్రామంలో పెద్ద వరదలు వస్తున్నాయి, పెద్ద వర్షాలు వచ్చాయి. వర్షాలు వచ్చిన తర్వాత ఆ ఊళ్ళో వాళ్ళందరూ కూడా వరదలు రాబోతున్నాయి, క్షేమకరమైన ప్రాంతానికి వెళ్ళండి, గవర్నమెంట్ వాళ్ళు ఏర్పరిచిన ప్రాంతానికి వెళ్ళండి అని చెప్పగానే అందరూ వెళ్ళిపోయారు. ఊర్లోనే ఒక వ్యక్తి ఉన్నాడు, నీళ్లు పెరుగుతున్నాయి, అతను నిదానంగా ఎక్కుతున్నాడు. ఇంటిని ఎక్కుకుంటే నీళ్లు పెరుగుతుంటే ఒక ఇంటి కప్పు మీద కూర్చొని ఉన్నాడు. అంతలోకే మొదట పడవ మీద కొంతమంది వచ్చారు. అబ్బాయి ఇది ఆగేది కాదు వరద, పడవనెక్కయ్యా అంటే అతను అన్నాడు, నాకు అక్కర్లేదు పోండి, నా దేవుడు వచ్చి నన్ను కాపాడతాడు అన్నాడు. అనేసరికి సర్లే నాయన వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా కొంచెంసేపు ఆగిన తర్వాత విమానం మీద వచ్చారు. అయ్యా నువ్వు త్వరగా మేము తాడేస్తాం, దాన్ని పట్టుకొని రాయా పైకేనంటే, నాకు అక్కర్లేదు పోండి, నా దేవుడు వచ్చి నన్ను కాపాడతాడు, నాకు దేవుడిని నమ్ముతున్నాను అన్నాడు. వాళ్ళు వెళ్ళిపోయారు. చివరికి మళ్ళా వీడు మొరపెడుతున్నాడు, దేవుడా నన్ను కాపాడయ్యా. ఓరి వెర్రోడా, నీకోసం మొదట పడవను పంపించా, నువ్వు వద్దన్నావు. తర్వాత ఏం పంపించా? విమానాన్ని పంపించా, దాన్ని వద్దన్నావు. ఇక జావు నీళ్ళలో పడాను అన్నాడు. మనం జ్ఞానాన్ని వాడేటప్పుడు పిల్లారా మూర్ఖత్వంగా ఉండకూడదు. దేవుడే మనకు సృష్టించి మందులు వాడమంటున్నాడు. దేవుడే మనకి సృష్టించి మన కొరకే సృష్టించి వైద్యుల దగ్గరికి వెళ్ళమంటున్నాడు. అయితే వీటన్నిటిలో కూడా మనం చేయాల్సింది ఏమిటి అంటే, పరమ వైద్యుడు ఆయనే, ఆయన సహాయం లేకుండా ఏది జరగదు అనే విశ్వాసం మనకు ఉండాలి, అనే నమ్మకం మనకు ఉండాలి. కాబట్టే యెహెజ్కేలు గ్రంథంలో 34వ అధ్యాయంలో యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయంలో చక్కని మాటలు ఉంటాయి. ఏమిటంటే, మనము మానసికంగా, శారీరకంగా, ఆత్మీయంగా అనారోగ్యము పాలైనప్పుడు మన గాయాలకి కట్టుకట్టేటువంటి వాడు ఆయనే. ఆయన కట్టుకట్టకుండా, ఆయన నయము చేయకుండా మన రోగాలు నయము కావు. ఆయన కట్టుకట్టకుండా మన గాయాలు స్వస్థపరచబడవు. యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకున్న దేవుడి విధంగా అంటున్నాడు, నేను తప్పిపోయిన గొర్రెలను ప్రక్కకు తొలగిన వానిని తీసుకుని తోలుకొని వస్తాను. గాయపడిన వాటికి కట్టుకడుదును. ఏం చేస్తాడంటండి? కట్టు కడతాడట పిల్లారా. ఆయన మన కట్టువాడే ఉన్నాడు. ఇక్కడ ప్రియులారా మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అంటే, కట్టు కట్టడం అంటే ఒక శారీరకమైన గాయాలు మాత్రమే కాదు. ఆధునిక ప్రపంచంలో చూడండి, ఏ కుటుంబానికి వెళ్ళినా, ఏ వ్యక్తిని పలకరించినా కానీ ఏదో ఒక రకమైన మానసికమైన బాధలు, మనస్తత్వానికి చెందినటువంటి వేదన, కన్నీరు, కష్టాలు. వీటికి మందు లేదండి, వీటికి మందు లేదు.
నాకు కొన్నిసార్లు ఫోన్ చేస్తూ ఉంటారు హైదరాబాద్ నుంచి, ఐటీ సెక్టర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్కి సంబంధించినట్టు పనులు చేసేవాళ్ళు. ఫాదర్ గారండి, శాంతి లేదండి, డబ్బు చాలా ఉంది, ఉద్యోగం 2 లక్షలు 3 లక్షలు, కానీ సమాధానం లేదు. మందులు వాడుతున్నాను, మనస్తత్వ వైద్యుల దగ్గరికి వెళుతున్నాను, కానీ నయం కావట్లేదండి, విసిగిపోయానండి. ప్రియులరా, ఇదిగో మన హృదయానికి తగిలే గాయాలకి కట్టుకట్టేవాడు ఆయన మాత్రమే. అనుకో, మాకు నా దగ్గర డబ్బు ఉంది, ధనం ఉంది, జ్ఞానం ఉంది, మంచిదే, అవన్నీ ఉండటం తప్పుగా అంటలా. కానీ వీటన్నిటినీ సృష్టించింది ఆయన అని మనం మరిచిపోతే పొరపాటు చేసినట్లే. ప్రియులారా, ఎంతోమంది నాకు తెలిసినటువంటి వారు, పర్సనల్గా తెలిసినటువంటి వారు, ధనానికి కొదవలేదు, డబ్బుకు కొదవలేదు, కానీ తెలుగులో సామెత ఉంది కదా, అంగట్లో అన్నీ ఉన్నా కానీ అల్లుడి నోట్లో శని అన్నట్టుగా ఈ శాంతి లేదు, సమాధానం లేదండి. ప్రభు అంటున్నాడు, గాయపడిన వాటికి కట్టు కడతానంటున్నాడు. ఆ తర్వాత ఏమంటున్నాడు? రోగము తగిలిన వానికి నయము చేయదు, జబ్బును నయము చేస్తాను. ఆయన మన పరమ వైద్యుడు. పిల్లారా, ఆయనే మనల్ని స్వస్థపరిచేటువంటి వాడు. మన ఆత్మీయమైనటువంటి, మానసికమైనటువంటి, శారీరకమైన రోగాలను నయము చేసేటువంటి వాడు ఆయనే. అయితే మరలా చెప్తున్నాను, వితండవాదానికి, మొండితనానికి పోవద్దు. కొంతమంది ఈ ధరను ఉంటే కొంతమంది ఈ ధరను ఉంటారు. ఇది ఒక పిచ్చితనం అండి. కొంతమంది ఏమంటారు, నాకు అసలు దేవుడు అవసరమే లేదు, మందులుంటే చాలంటారు. దేవుడి మీద విశ్వాసం లేదా, అవసరం లేదంటారు. కొంతమంది ఇంకా ఏమంటారు, నాకు అసలు మందులు అవసరం లేదు, దేవుడు నయం చేస్తాడంటారు. ఇవి రెండూ కాదండి దేవుడు కోరుకునేది, ఇవి రెండూ కాదు. దేవుడిచ్చినటువంటి మందులు వాడు దేవుని మీద పరిపూర్ణమైన విశ్వాసాన్ని కూడా కలిగి ఉండాలి. ఇవి రెండు ఉండాలండి. అవును, ఇవి రెండు అవసరమే. ఒకవేళ నాకు మందులు అవసరం లేదు, దేవుడే నయం చేస్తాడంటే, నేను అడిగే ప్రశ్న ఏంటంటే, మరి దేవుడే నీకు భోజనం ఇస్తాక ఎందుకు కష్టపడుతున్నావు? దేవుడు అక్కడికి వెళ్ళి నీకు ఏదైనా తీసుకొస్తాడు, కూరగాయలు? దేవుడు మనకి కాళ్ళు ఇచ్చాడు, తినటానికి చేతులు ఇచ్చాడు, నోరు ఇచ్చాడు. అలాగానే ఆయన తన యొక్క అమితమైనటువంటి జ్ఞానముతో, ఆ దైవ జ్ఞానంతో మన కొరకై, మానవుని కొరకై ఈ లోకములో కొన్ని సృష్టించాడు. మూలికలు, మందులు, వైద్యులు, వీటిని సృష్టించాడు. వీటిని తీసుకో. కానీ నీవు నేను మరవకూడదు ఏంటంటే, ఆ సృష్టించబడినటువంటివి మంచివే, కానీ సృష్టించబడిన అసలైనటువంటి ఆయనను మర్చిపోయావనుకో, పప్పులో కాలేసినట్టే, తప్పు చేసినట్టే, పని చేయదు ఇంకా. అందుకనే ప్రియులారా, రోమాపత్రికలో ఏమంటాడు గ్రంథకర్త? మనుషులు అంటండి ఎలా తయారయ్యారట? సృష్టికర్తను మరిచిపోయి. ఎవరినట? సృష్టికర్త. ఎవరైతే వీటన్నిటిని సృష్టించాడో ఆ దేవుణ్ణి మర్చిపోయామంటండి మనం. సృష్టించబడిన వస్తువులను ఆరాధిస్తున్నామంటండి మనం. రోమాపత్రిక 1వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుకుంటే ఈ విధంగా ఉంటుందండి. రోమాపత్రిక 1వ వారు దేవుని సత్యమునకు బదులు అసత్యమును అంగీకరించరు. సృష్టికర్తకు బదులు ఏం చేస్తున్నట? సృష్టింపబడిన వస్తువులను వారు పూజించిరి. సృష్టికర్త అయినట దేవుణ్ణి మరచిపోయి సృష్టించబడిన వస్తువుల మీద ఆధారపడి బ్రతుకుతున్నారంటండి. ఈ ఆధునిక ప్రపంచంలో మానవుడు అలాగా తయారయ్యాడండి. సృష్టికర్త అయినట్టు దేవునికి బదులుగా ఆయన వదిలిపెడుతున్నాం మనం. సృష్టించబడిన వస్తువులు ఉన్నాయి కదా, వాటిని మాత్రమే నమ్ముతున్నాం, ప్రయోజనం లేదు. సృష్టించబడిన వస్తువులు వాడుకోవద్దంటల్లా దేవుడు, మన కోసం సృష్టించాడు దేవుడు. కానీ నీ విశ్వాసం ఎవరి మీద? నీ నమ్మకం ఎవరి మీద? ప్రియులారా, యేసయ్య జీవితంలో పుట్టినప్పటి నుంచి కూడా కళ్ళు లేనటువంటి వాడిగా జీవించినటువంటి వాడిని ఒక్క మాటతో స్వస్థపరిచాడు. యాయూరు
తన యొక్క కుమార్తె అనారోగ్యంతో బాధపడితే, తండ్రి నువ్వొక్క మాట పలికితే చాలయ్యా నా యొక్క కుమార్తె స్వస్థత పొందుతుంది. అక్కడుందండి జీవం, అక్కడుంది ప్రియులారా. ప్రభువుని వేడుకున్నాం ఈ రోజున. యేసయ్యా పరమ వైద్యుడా, నేను నమ్ముతున్నానయ్యా, నువ్వు నాకు కావాలయ్యా, నీ దీవెన నాకు కావాలి, నీ ఆశీర్వాదం నాకు కావాలి. నీ గాయపడిన హస్తముతో నన్ను తాకు నాయన. ఈ మధ్య కాలంలో ప్రియులారా ఎంతోమంది ఫోన్ చేస్తున్నారు, అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలు. శారీరకమైన అనారోగ్యాలు మాత్రమే కాదు, మానసికంగా కూడా శాంతి లేక, సమాధానం లేక, మానసిక మనస్తత్వ వైద్యుల దగ్గరికి వెళ్ళే బిడ్డలు ఎంతోమంది ఫోన్ చేసి, స్వామి మా కోసం ప్రార్థన చేయండి అని అడుగుతున్నారు. వారి కోసం ప్రార్థన చేద్దాం. యేసే తన 2 చేతులు చాచి, బిడ్డా రా, నా దగ్గరికి రా. రక్తస్రావ వ్యాధితో బాధపడుతున్న బిడ్డ గురించి మాట్లాడినప్పుడు ఏమనుందండి అక్కడ వాక్యం? మార్కు సువార్తలో ఆ తల్లట తన జీవితకాలం అంతా కూడా తనకున్న డబ్బునంతా కూడా ఏం చేసిందట? వెచ్చించిందంట, అయిపోయిందంట. ఏం చేసిందట? వెచ్చించింది, అయిపోయింది. తన యొక్క డబ్బు అంతా కూడా అయిపోయింది ప్రియులారా. అక్కడికి వెళ్ళింది, ఇక్కడికి వెళ్ళింది, అంతా కూడా తిరిగింది, అంతా వెచ్చించింది. కానీ ప్రయోజనం శూన్యమైపోయిందంటండి. వాక్యాన్ని చదువుకుందాం. మార్కు సువార్త 6వ అధ్యాయము 25-26 వచనాలు నేను చదువుతాను, వినండి. 12 సంవత్సరముల నుండి రక్తస్రావ వ్యాధితో బాధపడుచున్న ఒక స్త్రీ, ఈ మాటలు వినండి జాగ్రత్తగా. ఎన్నో బాధలు పడి ఎందరో వైద్యుల యొద్ద చికిత్స పొందుటకై తనకు ఉన్నదంతయు వెచ్చించింది. తనకున్న డబ్బంతా కూడా అయిపోయింది. అప్పుడు పరిగెడతాం మనం దేవుడి దగ్గరికి. అంతా అయిపోయిన తర్వాత వెళ్తాం, అప్పుడు దాకా వెళ్ళాం మనం కదా. మనకున్నాయిగా డబ్బులు, వాటితో అన్నీ అయిపోతాయి అనుకుంటాం. నిజమే. మనం నిజమైన క్రైస్తవులంగా మనం ఎలాగా ఉండాలి అంటే, దేవుడు మన కొరకే సృష్టించినటువంటి మందులను వాడాలి. రెండవది, దేవుని మీద పరిపూర్ణమైన విశ్వాసముతో మనం ఉండగలగాలి. అటువంటి గొప్ప ధన్యత, విశ్వాసం మనందరికీ దయచేయమని తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమామయుడా, నీకు స్తోత్రాలు, నీకు వందనాలు. పరమ వైద్యుడా, నీ బిడ్డలమైన మేము గాయపడి ఉండగా మాకు కట్టుకట్టేటువంటి గొప్ప దేవుడా, నీకు స్తోత్రాలు. రోగముతో ఉండగా జబ్బును నయము చేసేటువంటి యేసయ్యా, నీకు స్తోత్రాలు. ఈనాడు ప్రత్యేకంగా అనారోగ్యముతో బాధపడుతూ, ఇక నేనింతే, నా వ్యాధింతే, నా జబ్బింతే, నా బ్రతుకింతే అనుకున్నటువంటి వారి కోసం ప్రార్థన చేస్తున్నాను. తండ్రి, నీ గాయపడిన హస్తాలతో వారిని తాకండి. నీ పరిశుద్ధ రక్తాన్ని వారి మీద చిలకరించండి. నీ పరిపూర్ణమైనటువంటి స్వస్థతను వారికి దయచేయండి. నీ ప్రేమలో, నీ కారుణ్యములో, నీ కరుణలో వారికి పరిపూర్ణమైన స్వస్థతను నీ చిత్తమైతే ప్రసాదించమని, ముఖ్యంగా ఎవరైతే మా కోసం ప్రార్థించండి, మా అనారోగ్యాన్ని ప్రార్థన చేయండి అని అడిగి ఉన్నారు, వారందరి కొరకే ప్రార్థిస్తూ ఉండగా ఈ క్షణములోనే, ఈ సమయంలో తండ్రి వారిని తాకమని, స్వస్థపరచమని, పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని అనుగ్రహించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.